రాయచోటిలోని ఎస్పీ కార్యాలయం నందు జిల్లా ఎస్పీ సెల్ ఫోన్ల రికవరీకి సంబంధించి మాట్లాడుతూ స్పెషల్ టీం ద్వారా గత 3 సంవత్సరాల నుంచి పకడ్బందీగా పోగొట్టుకున్న సెల్ ఫోన్లకు సంబంధించి 8వసారి జిల్లా వ్యాప్తంగా 610 మొబైళ్లతో పాటు ఒక ల్యాప్టాప్ ను రికవరీ చేయడం జరిగిందన్నారు. వీటన్నిటి విలువ సుమారు 1,50,00,000 ఉంటుందన్నారు. గత 2-3 సంవత్సరాల నుంచి దాదాపుగా 2,237 ఫోన్ల రికవరీ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మొబైల్ ఫోన్ పోయిన వెంటనే పోగొట్టుకున్న ఫోన్ నెంబర్తో పాటు IMEI నెంబర్ను స్థానిక పోలీస్ స్టేషన్కు గానీ లేదా ఎస్పీ కార్యాలయం నందు జిల్లా రికవరీ టీం గానీ తెలియజేయాల్సిందిగా కోరారు. పోగొట్టుకున్న సెల్ నందు ఎవరైనా సిమ్ కార్డును వేసినట్లయితే వెంటనే టెక్నికల్ టీంకు సమాచారం అందుతుందన్నారు. పోగొట్టుకున్న ఫోన్లు రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాల్లో కూడా తమ సొంత నిధులతో టెక్నికల్ టీం ద్వారా రికవరీ చేయడం జరుగుతుందన్నారు. ఫోన్ రికవరీ సంబంధించి లాస్ట్ మొబైల్స్ అన్ని కూడాను ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి టెక్నికల్ అనాలిసిస్ వింగ్ అని దీనికి పేరు పెట్టి లాస్ట్ 3 years నుండి కూడా ఎక్స్టెన్సివ్గా లాస్ట్ మొబైల్ ఫోన్స్ రికవరీ సంబంధించి చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఇది 8th ఫేజ్లో టోటల్ 610 మొబైల్స్ రికవర్ చేయడం జరిగింది. ఈ మొబైల్ ఫోన్స్తో పాటు ఒక ట్యాబ్ అండ్ ల్యాప్టాప్ కూడా రికవర్ చేయడం జరిగింది. వీటన్నిటి విలువ కలిపి 1,50,00,000 ఉంటుందండి. అండ్ ఓవరాల్ లాస్ట్ 2 to 3 yearsలో పెట్టిన ఎఫర్ట్స్ ప్రకారం మనకి 2,237 మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. అండ్ ఎఫర్ట్స్ కూడా ఫర్దర్ కంటిన్యూ చేస్తాం. అండ్ ప్రజలకి నా తరఫున విజ్ఞప్తి అండి, ఎప్పుడైనా సరే మొబైల్ ఫోన్ పోయిన వెంటనే ఇమీడియట్గా అక్కడున్న లోకల్ స్టేషన్కి కానీ లేదంటే ఎస్పీ ఆఫీస్కి వచ్చి మన మొబైల్ ఫోన్ రికవరీ టీమ్ ఉన్నది TAC. ఆ TACలో వన్ ఇన్స్పెక్టర్ అండ్ RI ఉన్నారు. వాళ్ళకి ఇమీడియట్గా కంప్లైంట్ అండ్ డీటెయిల్స్ ఇచ్చిన వెంటనే వాళ్ళ ఫోన్ నంబర్ అండ్ ఎక్కడెక్కడ పోయింది అండ్ వాళ్ళ IMEI డీటెయిల్స్, సిమ్ కార్డ్ డీటెయిల్స్, వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఇస్తే CIR పోర్టల్లో మొబైల్ ఫోన్ థెఫ్ట్ ఆర్ లాస్ట్ ఫోన్స్ అనేటివి కూడా డీటెయిల్స్ తీసుకొని వాళ్ళు రిజిస్టర్ చేస్తారు. ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ దానిలో తీసి సిమ్ కార్డ్ ఇన్సర్ట్ చేసినా, IMEI నెంబర్ ట్యాంపర్ చేసినా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి షేర్ అవుతాయి. వెంటనే వాళ్ళని పట్టుకొని మొబైల్ ఫోన్ అనేది రికవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇదే సందర్భంగా TAC టీమ్ని అందరినీ కూడా, మా పోలీస్ శాఖ అందరినీ కూడా ఇందులో ఎఫర్ట్స్ పెట్టి 610 మొబైల్స్ ఈ విడతలో రికవర్ చేసినందుకు వాళ్ళని అభినందిస్తున్నాను. పక్క జిల్లాలు మన జిల్లానే కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా వెళ్ళి వాళ్ళు రికవర్ చేయడం జరిగిందండి. లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టారు. UP, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు అన్ని జిల్లాలు, అన్ని రాష్ట్రాలు కూడా పోయి రికవర్ చేస్తున్నారు. అండ్ ప్రజల దగ్గర నుండి ఈవెన్ సింగిల్ రూపీ డిమాండ్ చేయకుండా ఇన్ని ఎఫర్ట్స్ వాలంటరీగా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఓన్ మనీ పెట్టుకొని మేము రికవర్ చేయడం జరుగుతుంది. ఓన్లీ థింగ్ ఈజ్ వాళ్ళు దీని గురించి ఇంకా అవేర్నెస్ స్ప్రెడ్ చేసి ఎవరైనా లాస్ట్ మొబైల్స్ ఏదైనా ఉంటే ఇమీడియట్గా పోలీస్ శాఖ వరకు వచ్చి కంప్లైంట్ రిజిస్టర్ చేయవలసిందిగా కోరుతున్నాం. అండ్ ఇదే సందర్భంగా సైబర్ క్రైమ్ పరంగా ఎవరైనా సరే డిజిటల్ అరెస్ట్కి కానీ లేదంటే OTP ఫ్రాడ్స్, మనీ రిలేటెడ్ ఏదైనా ట్రాన్స్ఫర్ అయింది, APK ఫ్రాడ్స్, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్ ఏదైనా అయితే ఇమీడియట్గా 1930 పోర్టల్కి కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అదర్వైజ్ మా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే దాన్ని మేము టేకప్ చేసి మనీ ఫ్రీజ్ చేయించి అండ్ అక్యూజ్ని కూడా పట్టుకొని అండ్ వాళ్ళ మనీ రికవర్ చేసే విధంగా మేము కృషి చేస్తామండి. థ్యాంక్ యూ.